సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 జేవిఆర్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమ. ఈ కార్తీక మాసం అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ మాసం కోసం. అంటే ఒక చిన్న దీపం పెట్టేస్తే అంత మోక్షం వస్తుందా? నిజంగానే అంత పవర్ ఉంటుందా ఈ నెలకి? అంటే చాలామందికి మీకున్నట్టు సందేహం ఉంటుందమ్మా. ఎలా అంటే కార్తీక మాసంలో కొన్ని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వృత్తాంతం కథ చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నో పాపాలు చేసినటువంటి ఒక వ్యక్తి, ఎన్నో జన్మలుగా పాపాలు చేస్తున్న ఒక వ్యక్తి ఒక్కసారిగా ఒక జన్మ వచ్చేసరికి అక్కడ దీపం పెట్టాడు, శివైక్యం చెందాడు, విష్ణుదూతలు వచ్చారు పట్టుకెళ్ళారు అంటూ ఉంటారు. మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజమేనా అసలు ఇంత చిన్న పని చేస్తే కూడా అంత ఫలితం ఉంటుందా అని. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఒక వ్యక్తి కలెక్టర్ అవ్వాలి, ఓకే, ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి. మీరు పెన్ను పేపర్ తీసుకొని మిగతా రోజుల్లో మీ ఇంట్లో కూర్చొని ఎన్ని రాసినప్పటికీ దానికి వాల్యూ ఉండదు. ఐఏఎస్ ఎగ్జామ్ రోజు మీరు కూర్చొని రాసినటువంటి రాత మీ రాతను మారుస్తుంది. అవునా కదా? ఎగ్జామ్ రోజు రాసిన రాత ఎలా అయితే మిమ్మల్ని ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తుందో, మీరు సక్సెస్ అయితే, అలాగే భక్తి శ్రద్ధలతో కార్తీక పురాణం చదవడం కానీ, కార్తీక మాసంలో చేసే పెట్టె దీపం కానీ, అభిషేకం కానీ, దానం కానీ అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. దీనికి చాలా తేడా ఉంది. మీరు ఇదే పేపర్ మీద ఆన్సర్స్ రాయొచ్చు, క్వశ్చన్స్ రాసుకోవచ్చు ఇంట్లో కూర్చొని, ఏ టైంలో అయినా చేయొచ్చు. కానీ దీనికి అంత వాల్యూ ఉండదు. పర్టికులర్ టైం, పర్టికులర్ విశేషమైనటువంటి తిథి కావచ్చు, మాసం కావచ్చు, ఆ ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. ఓకే, ఒకటి. ఇంకోటి ఏంటంటే అందరికీ సందేహం ఏంటంటే చేస్తాం నిజంగానే అవుతుందా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనిషి యొక్క శరీరాన్ని చూసుకుంటేనే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ డౌట్ వస్తుంది అందరికీ అంటే అసలు భగవంతుడు ఉన్నాడో లేదో అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరికి కూడా. ఎక్కడో ఏ మూలో ఉన్నాడో లేదో, ఏమో మా నాన్నగారు మా అమ్మగారు చెప్తున్నారు కదా చేసేద్దాం, ఒకవేళ పొరపాటున ఉంటే పరిస్థితి ఏంటి అనేటువంటి దాంతో కొంతమంది పూజిస్తే, లేకపోతే పరిస్థితి ఏంటి నేను ఇంత పూజ చేస్తున్నా అనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి మొత్తం శరీరం మొత్తం మాంసము, రక్తము, చీవు, నెత్తురు, దుమ్ములతోనే ఉంటుంది మొత్తం. అవునా? ఇదే మాంసం ముద్ద చూస్తుంది, ఇదే మాంసం ముద్ద వింటుంది. ఒక ఫంక్షన్ ఇట్లా గుండె కొట్టుకోవాలంటే మనం మామూలుగా అలాగా ఒక గుండె కొట్టుకునేలాగా చేయాలంటే మన లోపల ఎంత మిషనరీ తయారు చేయాలమ్మా, దానికి వీల్స్ రకరకాలు పెట్టాలి. కానీ ఎలా కొట్టుకుంటుంది అది? అవునా కదా? ఇప్పుడు ఒక గాలి లోపలికి బయటికి వెళ్ళాలంటే ఒక మిషనరీ పెట్టాలి. లోపల ఎక్కడ మిషనరీ ఉంది మీకు అది గాలి లోపల బయటికి పంపించడానికి? సరే, ఇవన్నీ వదిలిపెట్టండి. మీరు ఏ పదార్థాన్ని వేసినా, మన తిన్నా, ఎటువంటి పదార్థాలు తిన్నా అది ఖచ్చితంగా ఎంతో కొంత రక్తంగా మారుతుంది, ఎంతో కొంత మలంగా మారుతుంది. వైటమిన్స్ దాని నుంచి వైటమిన్స్ సపరేట్గా బయటకు వస్తున్నాయి. అవునా? మనకి పనికొచ్చే పదార్థం అంతా కూడా బాడీలోకి వెళ్తుంది, పనికిరాని పదార్థం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అలాంటి మిషనరీ అసలు ఇప్పటివరకు ఎవరైనా కనిపెట్టారా? కనిపెట్టలేదు కదా? అవునా కదా? అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి? ఇది పనిచేయడం కాదు, దీని లోపల ఒక శక్తి అనేటువంటిది ఉంది, దాన్నే భగవంతుడు అంటారు. ఆ శక్తిని మీరు గుర్తించగలిగితే, మీ శరీరాన్ని ఒకసారి మీరు కనుక అబ్జర్వ్ చేసుకోగలిగితే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి స్పృహ మీకు ఫస్ట్ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఉన్నాడు అని మీ మైండ్ పరిపూర్ణంగా నమ్ముతుందో అక్కడి నుంచి మీ సాధన స్టార్ట్ అవుతుంది. కార్తీక మాసం వచ్చింది, అబ్బా 4 గంటలకు లేవాలనేటువంటి థాట్ ప్రాసెస్ కాస్త అబ్బా నేను 4 గంటలు లేచి చేయగలుగుతున్నా అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇవాళ మీకు ఉదాహరణకి కాలేజీలో ఏదో మీకు చాలా పెద్ద అవార్డు ఇస్తున్నారు. ఆ రోజు మీరు నిద్ర లేచేటువంటి రోజు ఎలా ఉంటుంది? ఇవాళ కాలేజీకి వెళ్ళంగానే నాకు నేను ఫలానా వర్క్ కంప్లీట్ చేయలేదు, టీచర్తో తిట్లు పడతాయి అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇట్స్ డిఫరెంట్. అవునా కదా? అలాగే మీకు వాల్యూ తెలిసినప్పుడు, భగవంతుడు ఉన్నాడనేటువంటి కంప్లీట్ నమ్మకం కలిగినప్పుడు, మీకు ఈ చిన్న దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ ఫలితం వస్తుందని మీ మైండ్ నమ్ముతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు నిద్ర లేవడం ఆ రకంగా లేస్తారు, ఆ ఇంటెన్షన్ వేరుగా ఉంటుంది. ఉదయం 4 గంటలకు ఎందుకు నిద్రలేసి స్నానం చేయాలి కార్తీక మాసంలో అంటే, ఆ సమయంలో ఋషులు, యక్షులు, గంధర్వులు అందరూ వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు ఆ సమయంలో. అదే సమయంలో మనం కూడా లేచి స్నానం చేసినట్లయితే వాళ్ళ యొక్క
బ్లెస్సింగ్స్ ఉంటాయి. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే ఉంటాయో మనకి సిద్ధులది కానీ మహర్షులది కానీ మనకి తెలుసో తెలియకో పూర్వజన్మలో అనేకమైనటువంటి కర్మలు చేసి ఉంటాం. ఆ కర్మలు తీసేసేటువంటి బలం వారికి ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు, బట్ రోజు మనం ప్రయత్నం చేయాలి. దాంతోపాటు కృతజ్ఞత ఆవిష్కరించుకోవడం. ఇప్పుడు ఒక కార్తీక మాసంలో మనం ఒక పూజ చేస్తున్నా, లేకపోతే మరొక రోజు ఇంకో నవరాత్రులు చేస్తున్నా, దేవీ నవరాత్రులు చేస్తున్నా, లేకపోతే గణపతి నవరాత్రులు చేస్తున్నా, ఏమిటంటే ఇక్కడ ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చినందుకు, అంటే అనుక్షణము మనల్ని కనిపెట్టుకొని ఉంటున్నాడు. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక పిల్లవాడిని తల్లిదండ్రులాగా కనిపెట్టుకొని ఉంటున్నాడు. అలా ఉంటున్నాడు భగవంతుడు. అలా ఉన్నటువంటి భగవంతుడికి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అనేటువంటి భావంతో ధూపము, దీపము, నైవేద్యము, పుష్పాలు వేయడము, గంధము, హారతి ఇవ్వడము, ఇలా పంచోపచారాలు చేస్తున్నాం. ఓకే, అంతేగాని కోరికతో చేయకూడదా అంటే ఖచ్చితంగా కోరిక మీకు ఉంటుంది. మీ శక్తి సాలట్లేదు, కొన్ని చేయాలి, కానీ మీ శక్తి సరిపోవట్లేదు, ఎక్కడో భయం వేస్తుంది, ఒక స్టెప్ వేయాలని కానీ భయం వేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాడు? పిల్లవాడు తల్లిని గట్టిగా పట్టుకుంటాడు, అంతే కదా. అక్కడ నుంచి అయితే భయం, కుక్క అరిచింది, వెంటనే తల్లిని పట్టేసుకుంటాడు. తల్లిని అలా పట్టుకోవడం తప్పేం కాదు. మీకు భయం వేసినప్పుడు తల్లిని పట్టుకోవాలి, లేదా తండ్రిని పట్టుకోవాలి. మీకంటే పెద్దవాళ్ళని మీరు హెల్ప్ తీసుకుంటారు. అలాగే మీ శక్తి సరిపోవట్లేదు, మీకు అధైర్యంగా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడిని ఆశ్రయిస్తారు, ఆశ్రయించాలి కూడా, అదేమి తప్పు కాదు. కానీ అదే పనిగా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా రోజు తెల్లారితే కోరికలతో ఉండకూడదు. మీకు ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే తప్పేం కాదు. వివాహం అవ్వట్లేదు, రోజు అభిషేకం చేస్తాడు కానీ ఈశ్వరుడు ఇస్తాడు. సంతానం కలగలేదు, ధర్మబద్ధమైన కోరికే. ఒక ఉద్యోగం రావాలి, ధర్మబద్ధమైన కోరికే. మీరు ధర్మంగా వ్యాపారం చేస్తున్నారు, ఎన్ని కోట్లైనా అడగండి, ఇస్తాడు భగవంతుడు. ధర్మంగా చేయాలి వ్యాపారం, అది ఏదైనా కానీ మీ ధర్మం మీరు నిర్వహించేలాగా చేస్తూ ఈ విశ్వంలో అందరికంటే కుబేరుడవ్వాలని కోరుకోండి, ఇస్తాడు, కానీ ధర్మబద్ధంగా అడగాలి. అలా గనక మీరు కార్తీక మాసంలో దీపం పెట్టినా, దానం ఇచ్చినా, ఎందుకంటే కార్తీక మాసానికి సకల దేవత ఆరాధన చేసుకోవచ్చు. అంటే అలాగా ఒక ఆటంకాలు కలుగుతున్నాయి మనకి ప్రతి విషయంలోని, అప్పుడు మీరు గణపతిని ఆరాధించండి రోజు ప్రతినిత్యము కూడా. అమ్మవారి అనుగ్రహం కావాలనుకుంటున్నాం, అమ్మవారి ఆరాధన చేసుకోండి. ఏ పని కంప్లీట్ అవ్వట్లేదు, ఈశ్వర ఆరాధన. అసలు మేనేజింగ్ సరిగా అవ్వట్లేదు, థింగ్స్ అన్నీ కూడా చిందరవందరంగా ఉన్నాయి, ఎట్లా మేనేజ్ చేయాలో మీకు అర్థం కావట్లేదు, విష్ణు ఆరాధన చేయండి. శక్తి కావాలి అనుకుంటున్నారు, స్కంద ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీకు ఈ మాసంలో సకల దేవత ఆరాధన అని చెప్తూ ఉంటారు. మీరు ఫస్ట్ ఒక పూజ చేసేటప్పుడు ఏదో పూజ చేస్తున్నాను అంటే కాకుండా, అక్కడ విగ్రహంనే కాకుండా, విగ్రహం కాదు అక్కడ ఉన్నది దేవత అనేటువంటి భావనతో మీరు కనుక చేయగలిగితే 100% ఆ దేవత మిమ్మల్ని కరుణిస్తుంది, మీకున్నటువంటి కష్టం తొలగుతుంది. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి. ఒకటేనమ్మా, ఉపవాసం అసలు ఎందుకు ఉంటున్నాం అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఉపవాసాలు అనేటువంటిది మనకి ఏకాదశికే చెప్పారు యాక్చువల్గా. మరి మిగతా రోజులు ఈ కార్తీక మాసాలు కొన్ని పుణ్యతిథుల్లోనంటే ఏమీ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరున్నారు, పూజ దాకా ఎందుకు, మీరు ఇంటర్వ్యూకి ఫుల్గా తినేసి రండి, ఎలా ఉంటుంది? మీరు ఇంటర్వ్యూ చేయగలుగుతారా? అన్ఈజీగా ఉంటుంది, అబ్బా అక్కడ ఫుల్గా ఉంది, నిద్ర వస్తుంది అంటారు, అవునా కదా? మరంటే జస్ట్ ఇంటర్వ్యూస్కే మీకు నిద్ర వచ్చినప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేరు, అవునా? మరి అలాంటప్పుడు ఒక పూజ కూర్చుంటున్నాం, కడుపులో నిండుగా ఉంది, కాన్సన్ట్రేషన్ చేయలేము, నిద్ర వచ్చేస్తుంటుంది. ఇలా ధ్యానంలో కూర్చొని నిద్రపోతుంటాం. నిద్రపోయేదానికి పూజ గదిలో కూర్చోవడం ఎందుకు, అవునా కదా? అందుకని ఏకాదశికి ఉపవాసం చెప్పారు. మిగతా రోజుల్లో అంటే మీ యొక్క ధ్యాస కంప్లీట్గా భగవంతుడి మీద ఉండి మర్చిపోవాలి దీన్ని. అదొకటి. ఫుల్గా తింటే మనం ధ్యాస సరిగా పెట్టలేము అనేటువంటి భావనతో ఏకభుక్తము, నక్తము ఉపవాసం అని చెప్తూ ఉంటారు. ఇందులోని అనారోగ్యంతో ఉంది, చేయాల్సిన అవసరం లేదు. షుగరు, బీపీలు ఉన్నాయి, తినకపోతే కష్టము, చేయాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు ఉన్నారు, చేయాల్సిన అవసరం లేదు. యవనంలో ఉండి శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.